హాయ్ టుడే ఇస్ డే 12 ఆఫ్ పైథాన్. ఈరోజు మనం డే పైథాన్ కోసం నేర్చుకుంటున్నాం. అలా ఈరోజు డే 12 వరకు వచ్చాం. మనం లూప్స్ కోసం నేర్చుకున్నాం. ఇఫ్ కండిషన్స్, ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్, ఇఫ్ ఎల్స్, ఎల్ఇఫ్ ఇవన్నీ కండిషన్స్ అయిపోయాక నేర్చుకోవాల్సిన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వైల్ కండిషన్. వైల్ కండిషన్ ప్రీవియస్ వీడియో చూడకపోతే ఒకసారి మీరే చూడండి. ఈరోజు మనం ఫర్ లూప్ కోసం తెలుసుకుందాం. ఫర్ లూప్ అంటే సింపుల్ డెఫినేషన్ ఏంటంటే అది ఇటరేట్ అవుతూ ఉంటుంది, ఒక సీక్వెన్స్ అనమాట. ఎక్కడి వరకు నువ్వు సీక్వెన్స్ ఇస్తావో అప్పటి వరకు అనమాట. అయితే నువ్వు సీక్వెన్స్ లాగా ఒక లిస్ట్ ఇవ్వచ్చు, టపుల్ని ఇవ్వచ్చు, డిక్షనరీ అండ్ సెట్ అండ్ స్ట్రింగ్ కూడా ఇవ్వచ్చు. అయితే నేను చిన్న ఎగ్జాంపుల్ రాశాను ఇక్కడ చూడండి. ఒక పీపుల్ అనే ఒక లిస్ట్ని తీసుకున్నాను. అయితే ఫర్ లూప్ని యాడ్ చేసా. ఏం చేసా చూసారా? ఒక వేరియబుల్ ఇవ్వాలి ప్రతిసారి. ఫర్ లూప్ని ఏం చేస్తాను, ఎక్స్ ఇన్ పీపుల్ అంటే ఎక్స్ ప్రతిసారి ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఈ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా కంప్లీట్ అయ్యే వరకు. ఓకేనా? జస్ట్ నేను ఒకసారి రన్ చేసి చూపిస్తున్నాను. యూ కెన్ సి లిస్ట్లో ఉన్నాయి మెన్, ఉమెన్ అండ్ చైల్డ్ అనేది పీపుల్ అని ఒక లిస్ట్ డేటా సెట్లో ఉందన్నమాట. అయితే మీరే చూడొచ్చు ప్రింట్ అవుతూ వచ్చింది. ఎప్పటి వరకు అంటే లిస్ట్లో వాల్యూస్ కంప్లీట్ అయ్యే వరకు. అయితే అలా మనం స్ట్రింగ్ కూడా ఇవ్వచ్చా అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఏం చేయొచ్చు, లిస్ట్కి, టపుల్కి, డిక్షనరీకి స్ట్రింగ్ కూడా ఇవ్వచ్చు. అలాగే అందుకని ఏం చేశానో చూడండి, ఫర్ లూప్కి ఇచ్చా. ఫర్ లూప్లో ఏమి ఇచ్చా, ఒక స్ట్రింగ్ ఇచ్చా. అయితే చూడండి స్ట్రింగ్ అనేది ఏంటి ఇక్కడ, మిషన్. ఓకే, నేను ఒక స్ట్రింగ్లో వాల్యూస్ని కూడా ఒక రేంజ్ లా ఇస్తాను అనమాట. లెట్ మీ రన్ ఇట్. యూ కెన్ సి మిషన్ ఎం ఒకసారి, ఏ ఒకసారి, సిహెచ్ఐఎన్ఈ అలాగా. అది ఎప్పటి వరకు ఇటరేట్ అవుతూ వచ్చింది? అది ఎప్పుడైతే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్ వాల్యూస్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యే వరకు అది ఇటరేట్ అవుతూ వస్తుంది అనమాట. అది ఫర్ లూప్. అయితే నువ్వు ప్రత్యేకంగా దాంట్లో కూడా ఈరోజు ఫర్ లూప్ అంటే ఇంతే, నో ఇష్యూస్, ఏమి కంగారు పడవసరం లే. ఫర్ లూప్ అంటే ఏంటి, ఒక రేంజ్ సీక్వెన్స్ వాల్యూస్ అన్ని కూడా ప్రింట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. దట్స్ ఇట్. అయితే మనం కండిషన్స్ ఇచ్చుకోవచ్చు దాంట్లో కూడా. ఫర్ లూప్ లోపల ప్రింట్ అయితే ప్రింట్స్ ఇవ్వచ్చు. తర్వాత ప్రింట్ లోపల కూడా ఇఫ్ కండిషన్స్ ఇవ్వచ్చు. తర్వాత ఫర్ లూప్ లూప్ లోపల ఫర్ లూప్ ఇవ్వచ్చు. దాన్ని నెస్టెడ్ ఫర్ లూప్ అంటారు. అయితే అవన్నీ మనం ఫ్యూచర్లో నేర్చుకుందాం. టుడే ఏంటంటే అయితే బ్రేక్, ఫర్ లూప్లో మనం బ్రేక్ అనేది కూడా ఇస్తున్నాం అనమాట. యూ కెన్ సి నేను ఆల్రెడీ అన్ని కోడ్స్ కూడా రాసి పెట్టాను. ప్రతిసారి నేను టైప్ చేయడం వల్ల అవుతుందని. అయితే ఇక్కడ లిస్ట్ వాల్యూస్ వచ్చినాయి. అయితే ఫర్ లూప్ ఫర్ ఎక్స్ ఇన్ పీపుల్ అని ఇచ్చుకున్నాను. అయితే పీపుల్లో మెన్, ఉమెన్ అండ్ చైల్డ్ ప్రతిసారి ఇటరేట్ అవ్వమన్నాను. అంటే 3 టైమ్స్ ఇటరేషన్ జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఉమెన్ అని ఇటరేషన్ జరిగిందో అప్పుడు బ్రేక్ చేసి అని చెప్తున్నాం. ఈ ఇటరేషన్ అనే దాన్ని, ఒక ఇటరేషన్ని బ్రేక్ చేయి. ఎప్పుడు బ్రేక్ చేస్తామంటే ఉమెన్ అని ఎప్పుడైతే వస్తుందో ఇటరేషన్లో అప్పుడు దాన్ని బ్రేక్ చేసేయి అని చెప్పి ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఇఫ్ ఉమెన్ ఈక్వల్ టు ఫస్ట్ ఇది మెన్ అవుతుంది, తర్వాత ఉమెన్ అవుతుంది, చైల్డ్ అవుతుంది. అయితే ఎప్పుడైతే ఉమెన్ వచ్చిందో అది బ్రేక్ అయిపోతుంది అనమాట. యూ కెన్ సి ఎప్పుడైతే ఉమెన్ వచ్చిందో అది బ్రేక్ అయిపోతూ వచ్చింది. చైల్డ్ అనేది ప్రింట్ అవ్వలేదన్నమాట. ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే ఒకసారి ట్రై చేయండి. ఫర్ లూప్ ఎంతవరకు నెంబర్ సీక్వెన్స్ ఇవ్వండి, లేకపోతే చాలా పెద్ద లిస్ట్ ఇవ్వండి, అలా ఏమి ఇష్టం అట్లా. ఓకే, తర్వాత రేంజ్ కూడా ఇవ్వచ్చు అనమాట. రేంజ్ ఇస్ ద వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ మనం చాలాసార్లు యూజ్ చేస్తాం. ఒక రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ ఇవ్వచ్చు మనం. రేంజ్ అంటే ఏంటి, ఇక్కడ 1 2 3 4 5 వరకు. అయితే 5 అనేది ప్రింట్ అవుతుంది, ఎందుకంటే అండ్ అనేది అండ్ ఈక్వల్ టు n-1. గుర్తుపెట్టుకోండి, అండ్ అనేది ప్రతి అండ్ కూడా అది అక్కడి వరకు అని అర్థం అంతే. అందుకని 5 మాత్రం ప్రింట్ అవ్వలేదు. అయితే దీంట్లో కూడా మనం కంటిన్యూ, రేంజ్ అని ఇవ్వచ్చు. అయితే 5 కాకుండా రేంజ్ ఇంకోలా కూడా ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు మీకు కనిపిస్తుందా? 2 నుంచి 6 వరకు ఇచ్చాం, ఒక రేంజ్ అనమాట. ఒక రేంజ్. ఓకే, ఇలా మనం కంటిన్యూ, మనం బ్రేక్ చూసాం కదా, కంటిన్యూ చూడలేదు మనం. కంటిన్యూ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఆ ఇటరేషన్ మాత్రమే క్లిక్ చేస్తారు. మ్యాన్ స్కిప్ చేస్తుంది అనమాట. అలా కంటిన్యూ, అలా బ్రేక్ అండ్ కంటిన్యూ కూడా మనం యూజ్ చేయొచ్చు. అని దాన్ని స్కిప్ చేసింది. ఓకే, దట్ ఇస్ ద థింగ్. ఫర్ లూప్ అంటే ఈరోజు నేర్చుకున్నాం. ఒకసారి ప్రాక్టీస్ చేయండి.
చిన్నగా ఏమన్నా 1, 2, 3 లేకపోతే ఒక నంబర్ సీక్వెన్స్ ఇవ్వండి. లేకపోతే పెద్ద లిస్ట్ ఇవ్వండి, సెట్ ఇవ్వండి, టపుల్ ఇవ్వండి. ఇచ్చి చూడండి ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఫర్ లూప్‌లో ఒక బ్రేక్ ఎలా కంటిన్యూస్ ఒకసారి మీకు ఈ సింటాక్స్‌ని గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ మీరు లాజిక్ రాసినప్పుడు ఈజీ ఉంటది. ఒకసారి చిన్న చిన్న ప్రాక్టికల్స్ చేసుకుంటే ఫర్ లూప్‌లోనే కొన్ని నేను కూడా మీకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తా కావాలంటే కొన్ని ఫర్ లూప్స్ రాయమని. యూ కెన్ సీ దట్. యూ కెన్ ఫాలో దట్. అండ్ టుడేతో చాలా బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అయితే పైథాన్‌లో ఇంకా మనం వైబ్ కూడా చేయొచ్చు. నో వరీస్. అయితే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటే లైబ్రరీస్, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా అలవాటైపోతాయి. ఫంక్షన్స్ అనేది నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్‌తో ఆల్మోస్ట్ మీకు పైథాన్ వచ్చేసినట్టే. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ పైథాన్ వచ్చినట్టే. రేపు రేపు రిలీజ్ అయ్యే వీడియో కూడా మీరు చూడండి. అయితే ఈ రోజుతో మనం బేసిక్ కాన్సెప్ట్ అని కవర్ చేసాం. ఫంక్షన్స్ అవగానే మనం మిషన్ లెర్నింగ్‌లోకి జంప్ చేద్దాం. అయితే మనం ఎలా తర్వాత అప్లికేషన్ కోసం చూద్దాం. మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ అవ్వచ్చు. ఓకే. పెద్దదే ఉంది లిస్ట్ అంతాని. మనం చూద్దాం. చెక్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ మనోజ్ కుమార్. బై.